హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పుట్నాల పప్పు, వేరుశనగపప్పు ఉపయోగించి మిక్సర్ అయితే తయారు చేస్తున్నానండి. దానికోసం ముందుగా వేరుశనగపప్పు, పుట్నాల పప్పు, కరివేపాకు వేసి బాగా డీప్ ఫ్రై చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. తర్వాత మనం తెచ్చిపెట్టుకున్న చిప్స్ అయితే వేయాలండి ఆ ఆయిల్లో. ఆయిల్ హీట్ అవ్వకముందే వేయగాకండి, నాలాగే ఇలా వస్తాయి. బాగా హీట్ అవ్వనిచ్చి ఆయిల్ అప్పుడు వేయండి. చిప్స్ చాలా బాగా పొంగుతాయండి. ఇప్పుడు ఇవన్నీ మనం నీట్గా వేయించుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు, పుట్నాల పప్పు, కరివేపాకు, ఈ చిప్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లో చిటికెడ కారం, చిటికెడ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. నేనైతే కారం ఎక్కువ వేసానండి ఇక్కడ, అంటే పడిపోయిందండి. ఇప్పుడు మా పిల్లవాడికి పొరగాను పోయిందండి ఆ కారం వల్ల. మీరైతే కొంచెం వేసుకోండి కారము. చిప్స్ అయితే సూపర్గా ఉన్నాయండి చెప్పారండి మా పిల్లలు. మీరు ట్రై చేయండి, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.